అమరావతిలో వరుసగా 3 భారీ అప్డేట్స్ వస్తున్నాయి. అందుకే ఇన్వెస్టర్లందరూ మళ్ళీ అమరావతి వైపు చూస్తున్నారు. గత కొన్ని రోజులుగా అమరావతి గురించి వరుసగా 3 పెద్ద వార్తలు వస్తున్నాయి. సాధారణంగా ఇవి చూస్తే 3 వేరువేరు వార్తలు, కానీ లోతుగా పరిశీలిస్తే అమరావతి భవిష్యత్తు గురించి ఒక పెద్ద సంకేతాన్ని ఇస్తున్నాయి. అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ 3 అప్డేట్స్ ని పెట్టుబడిదారులు ఎందుకు గమనిస్తున్నారో పరిశీలిద్దాం. మొదటి అప్డేట్, కేంద్ర ప్రభుత్వం అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల నివాస సముదాయాల కోసం సుమారుగా 2,534 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి ఆమోదం తెలిపింది. ఇది కేవలం ఒక భవన నిర్మాణం కాదు. దీని అర్థం ఏంటంటే అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలు కూడా క్రమంగా బలపడుతున్నాయి. రెండో అప్డేట్, ఆంధ్రప్రదేశ్ లో మెరీటైమ్ బోర్డు ప్రధాన కార్యాలయం కాకినాడ నుంచి అమరావతికి మార్చారు. ఎందుకు ఇది ముఖ్యమంటే ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలన్నీ ఒక ప్రాంతానికి రావటం అంటే పరిపాలన, ఉద్యోగులు, సేవలు అన్ని ఆ ప్రాంతంలో కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. మూడో అప్డేట్, అమరావతి కృష్ణానది తీరాన్ని ప్రపంచ స్థాయి టూరిజం హబ్ గా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. ఇందులో మొదటిగా 139 మీటర్ల జైంట్ వీలు, వినోద కేంద్రాలు, కమర్షియల్ స్పేసెస్, పర్యాటక సదుపాయాలు ప్రతిపాదించారు. ఒక నగరానికి టూరిజం కూడా ఒక పెద్ద ఆర్థిక శక్తి. ఇప్పుడు ఈ 3 వార్తల్ని ఒకసారి కలిపి చూద్దాం. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ప్రధాన కార్యాలయాలు, ఇంకోవైపు టూరిజం అభివృద్ధి. ఈ 3 కలిపి చూస్తే అమరావతి కేవలం పరిపాలనా రాజధాని కాకుండా ఉద్యోగుల సేవలు, వ్యాపార కార్యకలాపాలు నగరంగా అభివృద్ధి చేయాలనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి అంటే కేవలం వార్తలు చూసి నిర్ణయం తీసుకోవడం కాదు. ప్రాంతం, చట్టపరమైన పత్రాలు, అనుమతులు, మౌలిక వసతులు, భవిష్యత్ అభివృద్ధి, వీటన్నిటిని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మీ అభిప్రాయం ఏమిటి? ఈ 3 అప్డేట్స్ అమరావతి అభివృద్ధి మరింత వేగవంతం చేస్తాయని మీరు భావిస్తున్నారా? అయితే కామెంట్ లో మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. క్యాపిటల్ అమరావతి పరిసర ప్రాంతాల్లో పెట్టుబడి అవకాశాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.